మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. యుద్ధం వద్దు, కూర్చొని మాట్లాడుకోండి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోడీ సూచన. స్నేహితుడిగా సహాయం చేసేందుకు నేను రెడీ. యుద్ధం విషయంలో మేము తటస్థంగా లేం, శాంతి వైపే దృఢంగా నిలబడినాం. ఉక్రెయిన్లో పర్యటించిన ప్రధాని జెలెన్స్కీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మోడీ. ఒక ఫ్రెండ్ మాదిరి రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతిని స్థాపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మనం సమయాన్ని వృధా చేయకుండా ఆ దిశలో పయనించాలి. ప్రధాని నరేంద్ర మోడీ. విధంగా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడి జెలెన్స్కీని కలిసి ఈ విధంగా చెప్పారు. ఇక్కడ యుద్ధం వద్దు, ఇక్కడ శాంతిని నెలకొల్పాలి, సమయాన్ని వృధా చేయకుండా యుద్ధాన్ని ఆపేయండి అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇరు దేశాల అధ్యక్షులను కలిసి ఈ విధంగా సలహాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ శాంతిని నెలకొల్పే విధంగా ఇక్కడ మేము తటస్థంగా లేం, మేము ఎప్పుడు కూడా ఇక్కడ యుద్ధాలకు విరుద్ధంగా ఉన్నాం. ఇక్కడ శాంతిని నెలకొల్పే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే ఆ దిశగానే మేము ఉంటామన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్భంగా తెలియజేసినట్టు చూసుకోవచ్చు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. టీ ఫైబర్కు 1779 కోట్లు ఇవ్వండి, దీనికి భారత్ నెట్ ఉద్యమి పథకం వర్తింపజేయండి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతోనూ భేటీ. స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆర్థిక సాయం చేయాలని ఖేలో ఇండియా నిధులు పెంచాలని రిక్వెస్ట్. ఈ విధంగా నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిసి ఈ విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా ఇక్కడ టీ ఫైబర్కి సంబంధించి నిధులు కేటాయించాలన్నట్టుగా ఇక్కడ కేంద్ర మంత్రులను జ్యోతిరాదిత్య, అదేవిధంగా సింధియాను కలిసి ఈ విధంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ దాని ద్వారా టీ ఫైబర్కు నిధులు కేటాయించడం ద్వారా ఇక్కడ రాష్ట్రంలో 300 రూపాయలకి కేబుల్ టీవీ, అదేవిధంగా ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించే అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. టీ ఫైబర్ ప్రాజెక్టుకు 1779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ ప్రాజెక్టు గురించి వివరించారు. టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు కనెక్టివిటీ కల్పించడమే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ చెప్పారు. 65,500 ప్రభుత్వ సంస్థలకు G2G G2C గవర్నమెంట్ టు సిటిజన్ కనెక్టివిటీ కల్పించాలని భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇండ్లకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇండ్లకు నెలకు కేవలం 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఎడ్యుకేషన్ సేవలు అందించాలని యోచిస్తున్నామని అన్నారు. ఈ విధంగా టీ ఫైబర్ ద్వారా నిధులు మంజూరు చేయడం ద్వారా ఇక్కడ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా పట్టణాలకు ఈ విధంగా టీ ఫైబర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని ఇక్కడ కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కూడా సింధియా, అదేవిధంగా కేంద్ర మంత్రి సింధియా జ్యోతిరాదిత్యలను కలిసి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క నిధులు మంజూరు చేయాలన్నట్టుగా విజ్ఞప్తి చేసినట్టుగా తెలియజేశారు. టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో, అదేవిధంగా పట్టణాల్లో కనెక్టివిటీ సందర్భంగా గవర్నమెంట్ అదేవిధంగా గవర్నమెంట్ టు సిటిజన్ అనే విధంగా ఇక్కడ ఈ విధంగా కనెక్టివిటీ ఏర్పాటు చేసే దిశగా ఈ విధంగా ప్రతి ఇంటికి కేబుల్ టీవీతో పాటు ఇంటర్నెట్ సదుపాయం కల్పించే విధంగా 300 రూపాయలకే ఇవన్నీ కల్పించే విధంగా ఇక్కడ ఈ సేవలు కూడా అందించే విధంగా ఇక్కడ కసరత్తు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి విజ్ఞప్తి చేసినట్టు కేంద్ర మంత్రులను విజ్ఞప్తి చేసినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. బీసీకే పీసీసీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. రేసులో మదియాష్కి మహేష్ కుమార్ గౌడ్. నేడో రేపో కొత్త అధ్యక్షుడి ప్రకటన. మంత్రివర్గ విస్తరణపై రాని క్లారిటీ. ఖాళీగా ఉన్న 6 4 బెర్తులే భర్తీ. వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డికి ఛాన్స్. మరో 2 బెర్తులకు 4 పేర్ల పరిశీలన. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ భేటీ. ఈ విధంగా కేంద్రంలో ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానంతో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఇక్కడ చర్చించినట్టుగా చూసుకోవచ్చు. పీసీసీ అధ్యక్ష నియామక కోసం ఇక్కడ విధంగా అధిష్టానంతో చర్చలు జరుపుతుండగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు రేపు లేదా ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఆ రేసులో ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధుయాష్కి గౌడ్, ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు పీసీసీ అధ్యక్ష నియామకంలో.
ఈ విధంగా అదేవిధంగా కేబినెట్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయని చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఈ సందర్భంగా ఢిల్లీలో కేబినెట్ విస్తరణకు సంబంధించి పిసిసి అధ్యక్ష నియామకానికి సంబంధించి అధిష్టానంతో చర్చిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. బీసీసీ వర్గానికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీనిపై 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీస్లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు సాగిన భేటీలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై చర్చ జరిగింది. మళ్లీ సాయంత్రం కేసీ వేణుగోపాల్తో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ పదవి బీసీలకే ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారని సమాచారం. విధంగా ఇక్కడ క్యాబినెట్ భేటీలో విధంగా ఇక్కడ అధిష్టానంతో చర్చలు జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ చర్చలో ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ ఉన్నట్లుగా చూసుకోవచ్చు. వీరితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ అధ్యక్ష నియామకం మొత్తం మీద గౌడ్ బీసీలకే కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఎవరికో బీసీ వర్గం నుంచి పీసీసీ చీఫ్ రేసులో ప్రధానంగా 2 నేతలు ఉన్నారు. ఈ పదవి కోసం పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలని దానిపై పార్టీ హైకమాండ్ 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధు యాష్కి విషయంలో రాహుల్ సానుకూలంగా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ గౌడ్ పేరును సిఫారసు చేసినట్లు తెలిసింది. ఇక బట్టి ఉత్తమ్ ఎవరి వైపు మొగ్గు చూపారనేది క్లారిటీ లేకున్నా మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్లలో ఒకరిని పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉందని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. విధంగా ఇక్కడ రాహుల్ గాంధీ మాత్రం ఇక్కడ మన మధు యాష్కి గౌడ్ను ఇక్కడ పీసీసీ అధ్యక్షునిగా ఎంపిక చేసే విషయంగా సుముఖంగా తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేయాలన్నట్టుగా కసరత్తు చేస్తున్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. పీసీసీ అధ్యక్ష నియామకంలో ముఖ్యంగా మొత్తం మీద బీసీలకే పీసీసీ అధ్యక్షునిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా నేపాల్ నదిలో పడ్డ బస్సు 27 మంది ఇండియన్స్ మృతి. ఇండియాకు చెందిన టూరిస్టు బస్సు నేపాల్లోని మర్సియాంగ్ది నదిలో పడిపోయిన ఘటన 27 మంది మృతి చెందారు, మరో 16 మంది గాయపడ్డారు. మృతులంతా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందినవారు. విధంగా ఇండియాకు చెందిన టూరిస్ట్ బస్సు నేపాల్లో ఇక్కడ ఒక నదిలో అందులో పడడం వల్ల 27 మంది మృతి చెందారు, 16 మంది గాయాల పాలయ్యారు. ఈ విధంగా టూరిస్ట్ కానీ వెళ్ళి ఇక్కడ చనిపోయినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ భారతదేశానికి చెందిన మహారాష్ట్ర వాసులుగా ఇక్కడ గుర్తించినట్టు చూసుకోవచ్చు. తన తల్లి ఆస్తిని నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. స్వార్జిత ఆస్తిని పిల్లల్లో ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చే అధికారం తల్లికి ఉంటుందని హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు చెప్పింది. తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలు ఎలాంటి హక్కులు కోరడానికి వీలుండదని చెప్పింది. ఇక్కడ తల్లికి తన నచ్చిన పిల్లల్లో ఎవరు నచ్చితే వాళ్ళకే ఇవ్వచ్చు అని ఇక్కడ హైకోర్టు స్పష్టం చేసినట్టుగా చూసుకోవచ్చు. అనిల్ అంబానీపై సెబీ 5 ఏళ్ల బ్యాన్. అనిల్ అంబానీకి మార్కెట్ రెగ్యులేటరీ సెబీ షాక్ ఇచ్చింది. లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి ఫండ్స్ను అక్రమంగా మళ్లించడంతో 5 ఏళ్ల పాటు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధించింది. ఈ విధంగా ఫండ్స్ను 25,000 కోట్లను ఫండ్స్ను అక్రమంగా తరలించిన రిలయన్స్ అధినేత ఇక్కడ అనిల్ అంబానీని ఇక్కడ ఆ మార్కెట్ నుంచి బిజినెస్ చేయకుండా 5 సంవత్సరాలు బ్యాన్ చేసినట్టుగా సెబీ ప్రకటించిన సందర్భంగా. ఈస్ట్ వైపు చూడండి, హైదరాబాద్ తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు. కొత్త పరిశ్రమలు ఈ ప్రాంతంలోనే ఏర్పాటయ్యేలా చర్యలు, ఐటీ హబ్ల ఏర్పాటుపైన చర్చిస్తున్నాం. క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభం. కొంగరకలాన్లో కెన్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ఈస్ట్ వైపు చూడండి, హైదరాబాద్ తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. కొత్త పరిశ్రమలు ఈ ప్రాంతంలోనే ఏర్పాటయ్యేలా చర్యలు, ఐటీ హబ్ల ఏర్పాటుపైన చర్చిస్తున్నాం. క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభం. కొంగరకల్లో కెన్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. విధంగా హైదరాబాద్ ఉత్తర భాగాన్ని మిషన్ స్పీడ్ 19 ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్. పనులు వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు. ప్రాధాన్య అంశంగా పోర్ట్ సిటీ డెవలప్మెంట్. లిస్టులో మోసీ రివర్ ఫ్రంట్, శాటిలైట్ టౌన్స్, RRR పనులను స్వయంగా సమీక్షించనున్న సీఎం. ఆన్లైన్ పోర్టల్లో పనుల వివరాలు అప్లోడ్. ప్రత్యేక అధికారిని నియమించే అవకాశం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా, హైదరాబాద్కు పెట్టుబడులు ఆకర్షించేలా కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా ప్రాజెక్టులను
స్మార్ట్ ప్రయాక్టివ్ ఏషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 19 ప్రాజెక్టులను ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. ఈ పనులపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రివ్యూ చేయనున్నారు. డెడ్ లైన్ పెట్టుకొని ప్రాజెక్టులు పనులను పూర్తి చేయడంతో పాటు నిర్దేశించిన లక్ష్యం నెరవేరేలా చూడనున్నారు. సంబంధిత విభాగాల ఆధారాలతో నెలకోసారి సమావేశమవుతారు. ఈ పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా స్పీడ్ అనే ఒక వ్యవస్థను తీసుకొస్తుంది. ఇక్కడ ఏదైతే హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిందో అదేవిధంగా స్పీడ్ అనే మరొక కమిటీ వేసి ఇక్కడ దాని ద్వారా 19 ప్రాజెక్టులను అనుకున్న సమయంలో పూర్తయ్యేలా ఇక్కడ దానికి సంబంధించి నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి, కార్యక్రమాలు రెగ్యులర్గా ఎలా నిర్వహిస్తున్నారని పర్యవేక్షించే విధంగా స్పీడ్ అనే ఒక వ్యవస్థను నిర్మిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాని కింద 19 ప్రాజెక్టులు ఉన్నాయన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇచ్చిన భూములెన్ని, వాటిలో వాడినవెన్ని, పడావు పెట్టిన భూములు, బిల్డింగ్ల లెక్కలు తీస్తున్న రాష్ట్ర సర్కార్. ఇండస్ట్రీస్తో పాటు ఆఫీసులకు ఇచ్చిన జాగాలపై నజర్. హైదరాబాద్తో పాటు జిల్లాలోని వివరాల సేకరణ. వినియోగించని ఆస్తులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన భూములెన్ని, వాటిలో వాడనివెన్ని ఇక్కడ పడావు ఉన్న భూములను సేకరించి దాని విధంగా వినియోగించే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం ఇండస్ట్రీతో పాటు ఆఫీసులకు ఇచ్చిన జాగాలపై నజర్. అంటే ఇండస్ట్రీస్కి అదేవిధంగా ఆఫీసులకు ఎన్ని జాగాలు ప్రభుత్వ భూములను అప్పగించింది, దాన్ని వినియోగించని వాటిని మళ్ళీ సేకరించే విధానం చేపడుతున్నట్టుగా ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నట్టుగా హైదరాబాద్లోని జిల్లాల్లో వివరాల సేకరణ జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. పోర్న్ వీడియోల నుంచి పిల్లల్ని కాపాడాలి. అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ పెట్టాలి. ప్రభుత్వాన్ని కోరిన స్వచ్ఛంద సంస్థలు. పోర్న్ సైట్స్ను సర్కారే కట్టడి చేయాలి. స్మార్ట్ ఫోన్ల కారణంగానే లైంగిక దాడులు పెరిగినాయి. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్జిఓల ప్రతినిధులు. ఈ విధంగా పోర్న్ వీడియోల నుంచి పిల్లల్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారో ఎవరికేం తెలుసు అన్నట్టుగా ఇక్కడ దానివల్లనే ఇక్కడ పిల్లలు సమాజంలో ఘోరాలు జరుగుతున్నాయి అన్నట్టుగా రౌండ్ టేబుల్ సమావేశంలో అసెంబ్లీలో చర్చ జరగాలి దానిపై అన్నట్టుగా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్జిఓల ప్రతినిధులు ఈ విధంగా మాట్లాడుతున్నారని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. ఇన్ఫర్టిలిటీ సమస్యకు నో IVF, IUI, నో సైడ్ ఎఫెక్ట్స్. జెనెటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో విధంగా హోమియోపతి ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ అని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఆపరేషన్ లేకుండా ఎలాంటి సమస్యలు ఉండకుండా ఉంటాయంట ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.